కాళిదాస్ గారు, ఇప్పుడు మురళి గారు చెప్పినట్టుగా నేరుగా యుద్ధం చేయడం అనేది అది పాతకాల పద్ధతి, అదంతా అడ్వైజబుల్ కూడా కాదు. అయితే వాళ్ళంతట వాళ్ళే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజలు మేము స్వతంత్రంగా ఉంటే మేము బాగుంటాం అన్నటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా అనుకోవాలా? లేదు భారత్లో కలిస్తే ఆల్రెడీ ఎమర్జింగ్ కంట్రీ కదా, అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం కదా, మా మా జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని మెజారిటీ ఆఫ్ ద పీపుల్, పిఓజేకలో ఉన్నట్టు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఏం కోరుకుంటున్నారు? ఇప్పుడు మరి ఇదే ప్రజలు 1947లో ఎట్టి పరిస్థితుల్లో మేము భారతదేశంతో కలవము అంటే అప్పటి జనరేషన్, పాకిస్తాన్లో కలవము. చివరికి పాకిస్తాన్ ఆక్యుపై చేసిన వాళ్ళు చాలా ఆనందంగా అక్కడ ఉన్నారు. మనకి రావణ కాష్టం రగులుతున్నటువంటి ఉగ్రవాదానికి పీఓకేని అడ్డాగా చాలా ఏళ్ళు మారింది. మరి సడన్ గా ఈ రోజు భారత్ కావాలా అంటే అందితే జుట్టు లేకపోతే కాళ్ళ? వాళ్ళకి సమస్యలు వచ్చి ఉండొచ్చు. సమస్యలు వస్తే ఈ రోజు మోడీ దేవుళ్లాగా కనపడ్డా? ఈ రోజు ప్రభుత్వం చాలా గొప్పగా కనపడదా? మరి ఇన్నాళ్ళు ఉన్న భారత విద్వేషం ఎక్కడికి పోయింది? మీరు ఇప్పటికీ ఇంటర్వ్యూ చేయండి నిజాయితీగా, ఎవరైనా వెళ్ళి బయట వాళ్ళు భారత్ అని కూడా అనరు, దుష్మన్ అనే అంటారు. అంటే ఇన్నాళ్ళు మేము దుష్మన్, మనందరం దుష్మన్స్. మరి ఈ రోజు అంటే అవకాశవాదము వాళ్ళకి చాలా భయానకమైన పరిస్థితులు. ఇందాక వారు చెప్పినట్టు వాళ్ళ సొంత గడ్డ పైన ఉత్పత్తి అయినటువంటి విద్యుత్ కానివ్వండి, మిగతావి కానివ్వండి, పాకిస్తాన్లో ఒక మొక్కైనా 70-80% అంతా పంజాబీ డామినేషనే. భాష కానీ, సంస్కృతి కానీ, అక్కడ ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు కానీ, వాళ్ళ దామాషా రేషియో కానీ. సో రకరకాల కారణాలు, కానీ వాళ్ళకి గడ్డు కాలం వచ్చింది కాబట్టి భారతదేశం భూతల స్వర్గంగా కనపడ్డది. మరి ఇన్నాళ్ళు భూతాల నరకంగా. వైఖరి ఎప్పటి నుంచి మారిందంటారు ప్రజల్లో ఈ ఆలోచన ధోరణి? సంపదను దోచుకుపోతున్నారు, రత్నాలు ఇవన్నీ కూడా ఉన్నటువంటి వనరుల్ని అక్కడ ప్రభుత్వం, పాకిస్తాన్ ప్రభుత్వం తీసుకుంటుంది, కానీ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా ఇవ్వట్లేదు. ఇప్పుడు మీరు అన్న ఆలోచన ధోరణిలో మార్పు ఎన్ని సంవత్సరాలు? గత 2 ఏళ్ల నుంచి ఉన్నది. కానీ అంటే వాళ్ళకి గడ్డు కాలం వచ్చి తన దాకా వస్తే అన్న సామెత చందాన ఈ రోజు వాళ్ళకి భారత ప్రభుత్వము, భారత ప్రజాస్వామ్యము, లౌకికత్వము, మౌడీ గారు అందరూ చాలా గొప్పగా అనిపిస్తున్నారు. మరి ఇన్నాళ్ళు అక్కడ పెంచి పోషించిన ఉగ్రవాదులు ఎప్పటిదాకా వద్దండి? బాలాకోట్ బాంబింగ్ లో ఎజెక్ట్ అయ్యి వింగ్ కమాండర్ అభినందన్ వాళ్ళ పైలట్ ఇద్దరు పీఓకోలేనే పడ్డారు. వాళ్ళ సొంత పైలట్ ని వినిపించుకోకుండా మన భారత్ పైలట్ అని చెప్పి అక్కడికక్కడ కొట్టి చంపేశారు. అదే పీఓకే ప్రజలు. అంటే ఒక ప్రాంతంలో వాళ్ళు కావచ్చు, కానీ మైండ్ సెట్ ఏం చూపిస్తోంది? నిలువెల్ల ద్వేషం ఉన్నది. సో మనము ఇందాక వారు చెప్పినట్టు యుద్ధపరంగా ఆక్యుపై చేసి పాకిస్తాన్ లొంగతీయడం అది పెద్ద విషయం కాదు మనకున్న సైనిక పాఠవానికి. కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే దాని వల్ల వచ్చే పరిణామాలు ఏంటి అది కూడా ఆలోచించాల్సిన అవసరం. ప్రోస్ అండ్ కాన్స్ మనం ఆలోచించాలి. అది తీసుకున్నందువల్ల ఉన్న మనకి అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి? నాకున్న సమయంలో నేను క్లుప్తంగా చెప్తాను. ఇన్నాళ్ళు మన కంట్రోల్లో ఉన్న కాశ్మీర్ని మనం లైన్లోకి తెచ్చుకోవటానికి ఇన్నేళ్ళు పట్టింది. రావణ కాష్టం ఇప్పటికీ గ్యారంటీ ఏం లేదు, ఇక్కడ మిలిటెన్సీ ఏమీ అంతం కాలేదు. అలాంటిది పీఓకేలో వాళ్ళకి ప్రస్తుతం ఉన్న గడ్డు కాలానికి ఒక సొల్యూషన్ లాగా మేము భారత్లో కలుస్తామంటున్నారు. సో ఆ మొత్తం ఆజాద్ కాశ్మీర్ని వాలంటీర్గా కలుపుకున్న దాన్ని మెయింటైన్ చేయటం ఇంకెంత కష్టం, అంత ఆషామాషి కాదు. ఎందుకంటే వాళ్ళు ఇదే మైండ్ సెట్లో, ఇదేమన్నా ఇప్పుడు నేను సినిమా కాదు కదా నేను మారిపోయానంటే విలన్ మారిపోవటానికి. సో బేసిక్ లో భారత్ వ్యతిరేకత అన్నది వాళ్ళ అణువణువున రక్తంలో ఉన్న వాళ్ళు నిజం గ్రహించి ఉండొచ్చు, అది వేరే విషయం. నిజం గ్రహించి ఉండొచ్చు. ఇన్నాళ్ళు భారతదేశం పక్కనే ఉన్న మన కాశ్మీర్ ప్రజలు, ఎందుకంటే ఒకే ప్రాంత ప్రజలు, ఒకే కల్చరు, ఒకటే భాష, ఒకటే మతము. అంటే నిజం గ్రహించడానికి ఇన్ని సంవత్సరాలు పట్టిందంటారా కాళిదాస్ గారు? వాళ్ళకి నిజం తెలుసండి, వాళ్ళకి నిజం తెలియక కాదు, తెలివి తక్కువ వాళ్ళు ఏం కాదు కదా. కానీ అక్కడ ఏమిటి మతం ముఖ్యం, సంఘము, జీవనము, విధానము కాదు. మత ప్రాతిపాదికన ఆ దేశం ఏర్పాటైంది. మనం సెక్యులరిజాన్ని చాలా కష్టపడి పెంచి పోషించుకున్నాం. వాళ్ళకి అర్థమైంది ఈ రోజు భారతదేశం పచ్చగా ఉన్నది, దాని అడ్వాంటేజ్ తీసుకున్నాము అన్న ఉద్దేశం 70% ఉన్నది. ఎస్, మనం మంచి చెడు వీళ్లతో కలిసి దెబ్బతిన్నాము అన్న భావన ఒక 30% ఉన్నది. సో నా ఉద్దేశంలో
అవకాశవాదమే అవసరార్థం. ఇప్పుడు అవసరము ఉన్నది, అవకాశవాదం ఉన్నది. కానీ ఇటువంటి గుంటనక్కల్ని వ్యక్తిగతంగా అయితే నేను వ్యతిరేకిస్తాను. ఓకే. కానీ స్ట్రాటజిక్ గా గిల్గిట్ అండ్ హూంజా ఒక మిలిటరీ ఆఫీసర్గా పరమేశ్వర్ గారికి కూడా తెలుసు, కారకోరం హైవే మీద గిల్గిట్ హూంజా ప్రాంతాన్ని కనుక మన అధీనంలోకి వస్తే చైనాకి చాలా అద్భుతంగా చెక్ పెట్టి భవిష్యత్తులో చైనా పాకిస్తాన్ కలవకుండా ఆపగలగటం అన్నది మిలిటరీ పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ ఎట్ వాట్ కాస్ట్? ఆ ప్రజలందరినీ మనం కంట్రోల్ చేసి మన లైన్లోకి తెప్పించుకొని ఈ రోజు నుంచి మేము భారతదేశం దేశభక్తులము, జై హింద్, భారత్ మాతాకి జై అని 99.99% ఆ జాతి వినే సమస్య లేదు. నమ్మి మనం మోసపోవటం అంటే దారిన పోయే దరిద్రాన్ని నెత్తి మీద పెట్టుకోవడం, ఎత్తికెక్కించుకోవటం అన్న రిస్క్ చాలా ఎక్కువ ఉంటుందని నా ఉద్దేశం. ఓకే కాళిదాస్ గారు, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.